ఈరోజు పోర్షన్ ఏంటంటే దేవుని యొక్క సంపూర్ణ రక్షణ. ఇదేనా హెడ్డింగ్ మనం చదువుతున్నాం, దేవుడి యొక్క సంపూర్ణ. బహుశా ఇది పెద్ద కొత్త విషయం కాకపోవచ్చు మనకి, కానీ ఇదేంటంటే మనం అర్థం చేసుకోవడానికి ఒక తిరిగి రీకలెక్ట్ చేసినట్టు అనిపించింది. అవుతుందమ్మా, అవుతుందా? రీకలెక్ట్ చేసుకునే ఆ విధానంలో ఉంటుంది, చెప్పడానికి వీలుగా కూడా ఉంటుందనే సంగతితో నేను మళ్ళీ దీన్ని చేశాను. సో విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, రక్షణ అనేదాన్ని వన్ సైడ్ కానీ మనం అర్థం చేసుకుంటే కనుక అది ఎంత బలహీనంగా ఉంటుంది. లేదంటే సంపూర్ణమైన రక్షణ ఏంటి అనే దాని గురించి అర్థం చేసుకోవాలని ఇలా చేసాం అనమాట. సో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటంటే దేవుడి యొక్క సంపూర్ణ రక్షణ. ఫస్ట్ రోమన్ నంబర్ 1 సంపూర్ణ రక్షణ అని చెప్పినప్పుడు ఏం కోట్ చేశారు అక్కడ? రోమా 5:10 చదువుదాం. ఎందుకంటే మీరు గమనించండి, ఈ ఒక్క వచనంలోనే అపోస్తులుడు 2 రకాలైన విషయాలు చెప్పాడు. అంటే దాన్ని తేడా చేసి చూడాలి. ఏంటంటే, ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో మనం ఏమయ్యాం? సమాధాన పడితే అనే పదానికి అర్థం ఏంటంటే పడ్డాము యాక్చువల్గా. అంటే అది ఆబ్జెక్ట్గా జరిగిపోయిన విషయం. ఆయన ఎప్పుడు మనతో సమాధాన పడ్డాడో మనకు తెలుసా? తెలియలేదు. నేను నా 22nd ఇయర్ వచ్చే వరకు కూడా నేను దేవుడు నాతో సమాధానం పడ్డాడు అనే సువార్త నాకు అర్థం కాదు వాస్తవం. కానీ నిజానికి ఆయన నాతో సమాధానం ఎక్కడ పడ్డాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువలోనే సమాధానం పడ్డాడు. యాక్చువల్లీ అక్కడ రాయబడింది అదే. ఆయన కుమారుని మరణం ద్వారా దేవుడు నాతో ఏమయ్యాడు? సమాధానం పడ్డాడు. అంటే ఏంటి? ఆల్రెడీ జరిగిపోయిన విషయం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాం. అంటే ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఒకటి ఆయన చేసి ముగించింది, రెండోది మనం అనుభవించేది. అంతే, అంతకుమించి ఏం కాదు. చాలా క్లియర్ మెసేజ్. ఒకటి ఆయన చేసి ముగించింది, రెండోది మనం అనుభవించేది. దీన్నే మనం ఎలా మాట్లాడతారంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఒకటి జ్యుడిషియల్ రిడెంప్షన్ అంటాము, రెండోది ఆర్గానికల్ రిడెంప్షన్. జ్యుడిషియల్ సాల్వేషన్ అంటాం, రెండోది ఏంటంటే ఆర్గానికల్ సాల్వేషన్. అంటే ఏంటి? చట్టపరమైన కొన్ని విషయాలు, అదే సమయంలో మనం అనుభవించదగ్గ కొన్ని విషయాలు. ఈ 2 విషయాలు అన్నమాట. మీరు చూడండి, మా నాన్న నాకు ఎంతో ప్రాపర్టీ ఇచ్చాడు. పత్రాలు ఉన్నాయి, బీరువాళ్ళు ఎంత రకాల పత్రాలు ఉన్నాయి. వాటిలో ఒక్కడు కూడా నేను అప్పు చూసింది లేదు, దాన్ని అనుభవించింది లేదు. ఏమైనా ఉపయోగం ఉందా నాకు? లేనే లేదు. ఇప్పుడు నాకేం తెలియాలా? మా నాన్నగారు ఏమి ఇవ్వలేదు అనుకోండి, అది పక్కన పెడితే వాస్తవానికి ఆయన ఎంతో ఇచ్చింది. నేనేం చేయాలా? దాన్ని తెలుసుకోవాలా? ఇవ్వలేదని చెప్పకూడదు, ఏదో ఒకటి ఇస్తే ఉంటాడు యాక్చువల్గా. సరే, పక్కన పెడితే వాస్తవానికి అదేంటో తెలుసుకుంటే నేను దాన్ని ఏం చేయాలా? ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి మెసేజ్ మొత్తం కూడా. ఆయన మనకేం చేశాడు, మనం దాన్ని ఎట్లా అనుభవించాలి. ఆ పైన వచనంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అపోస్తులుడు ఆ 2 విషయాలను కూడా ఒకే చోట మళ్ళీ కోట్ చేశాడు అని మనం దాన్ని అక్కడ రాసామన్నమాట వాస్తవం. రైట్. తర్వాత రోమన్ నంబర్ 2 దగ్గరికి వెళ్తాం. దేవుడి రక్షణ యొక్క న్యాయపరమైన అంశం. దీన్ని జ్యుడిషియల్ అంటారు. ఫస్ట్ నీతి చొప్పున రోమా ఇక్కడ నిజానికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కొంచెం కష్టంగా ఉంటుంది వాస్తవానికి. కష్టం అని ఏం కాదు. అక్కడ ఉన్న సంగతి ఏంటంటే, సమస్య అంతా దేవుడి యొక్క రక్షణ అనేది ఫస్ట్గా ఒక న్యాయమైన విధానంలో జరగాలి. న్యాయం లేకుండా జరగడానికి కుదరదు. ఉదాహరణకు చూడండి, మనల్ని ఎవరైనా రోడ్డు మీద వెళ్ళినప్పుడు సహాయం అడిగారు అనుకోండి, ఒక 10 రూపీస్ అడిగారు అనుకోండి, మనం ఆయనకి ఇచ్చామనుకోండి, ఆయన వచ్చి ఈ 10 రూపాయలు నీకు ఎక్కడయి అని అడిగాను అనుకోండి. అప్పుడు ఏం చెప్తారు మీరు? నీకు ఎందుకు అదంతా? నువ్వు అడిగావు, తీసుకో, వెళ్ళిపో, అంతే. నువ్వు కష్టపడి సంపాదించావా, నీతిగా సంపాదించావా లేదా అని అడుగుతాడు మనల్ని. అసలు అడిగే ఛాన్స్ ఇయ్యరు కదా వాస్తవానికి. కానీ అడుగుతారు ఎవరు? వాస్తవానికి కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రమే మనం ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వగలగాలి. అది సహాయం అవుతుంది. కష్టపడి సంపాదించకుండా, నీతి లేకుండా సంపాదించిన డబ్బులు వాళ్ళకి ఇచ్చామంటే దేవుడి ముందు అది సహాయంగా ఎంచకూడదు అసలు యాక్చువల్గా. అది ఎవరు ఆలోచిస్తారు మనం? కానీ ఎవరు ఆలోచిస్తారు తెలుసా? దేవుడు ఆలోచిస్తాడు. అది ఈయనే కష్టపడి సంపాదించలేదు, బట్ ఇది ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు నేను దీన్ని ఎలా ఎంచాలా? అందుకే చూడండి, ఇక్కడ విషయం అంత ఒకటే. మనకు కావాల్సిన అవసరత ఎంతో ఉంది. ఎందుకంటే సువార్త అనేది మనకు ఎంతో అవసరం. కానీ సువార్త అనేది మనకు చెప్పబడేటప్పుడు దేవుడు నిన్ను క్షమించేస్తాడని చెప్తుంటే, ఎట్లా క్షమిస్తాడు?
ఈ న్యాయం లేకపోతే అది సరిగ్గా ఉండదు. అందుకే అక్కడ చూడండి, దేవుడి యొక్క రక్షణ న్యాయపరమైనటువంటి అంశం. అంటే ఆయన మనల్ని క్షమించడానికి, లేదంటే మొట్టమొదటిగా ఆయన మనల్ని రక్షించడానికి అది శక్తిగా మారాలంటే దేవుడు మొట్టమొదటిగా ఆ నీతిని ఆయన ఫాలో అవ్వాలి. అక్కడ రాయబడింది ఏంటంటే, మరొకసారి చదువుతాం, రోమా 1:16. సువార్త గురించి నేను సిగ్గుపడను, ఎందుకంటే ఆ, ఆ, దేవుడి శక్తి అది. ఇక్కడ విషయం ఏంటంటే, న్యాయపరమైన అంశంలో ఆయన మనలో పనిచేయాలంటే అది ముందు శక్తి అవ్వాలంటే ఫస్ట్గా ఆయన ఎవరికి సమాధానం చెప్పుకోవాలో తెలుసా? తనలో ఉన్న తన నీతికి సమాధానం చెప్పుకోవాలి. ఏంటి ఆ నీతి? ఆయన చెప్పాడు, పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇది ఎవరు పెట్టింది? దేవుడే పెట్టారు. ఇప్పుడు దేవుడు వచ్చి నిన్ను క్షమించేస్తానంటే వెంటనే అది వచ్చి అడ్డం పడదా? ఆయనకి అడ్డం పడిద్ది ఖచ్చితంగా. నువ్వెట్లా క్షమించేస్తావు? నువ్వు తీర్పు తీర్చాలి లెక్క ప్రకారం. నువ్వెట్లా క్షమిస్తావు? ఎందుకంటే దేవుడు నీ తీర్పు అట్లాగే అడ్డం పడుతుంది. మనమే ఉంటాం తెలుసా? దేవుడికి ఆయనకి ఏంటి ఎన్నో ఉంటాయి, ఎన్నో వస్తువులు ఉంటాయి కాబట్టి ఒకటి ఇచ్చేస్తాడు మనకి. లేదంటే ఎంతో దయగలిగినోడు కాబట్టి వాళ్ళకి క్షమించేస్తాడు. నిజమే ఆయన దయగలిగినోడు, నిజమే ఆయన ప్రేమ కలిగినోడు, నిజమే ఆయన కృపించేవాడు. కానీ నీతి విషయంలో మాత్రం ఆయన తప్పిపోడు. ఆయన మనల్ని క్షమించాలంటే ఆయన తనకు జవాబు చెప్పుకోవాలి. ఏంటంటే, ఒక నిజమైన పాపానికి ఒక నిజమైనటువంటి శిక్ష అనుభవించకపోతే దాని గురించి మాట్లాడేటప్పుడు నిజమైన ప్రతిఫలం కలగదు. మీరు గమనించండి, చాలాసార్లు ఈ మధ్యకాలంలో నాకు అర్థమైన విషయాలు ఏంటంటే, మనుషులు సమయానికి వస్తారా అని అడిగారు అనుకోండి, బాధ పెట్టకుండా వస్తాంలేండి అంటారు. యాక్చువల్ ఏమంటారంటే వస్తాంలేండి అంటారు. అంటే నేను చిన్న విషయాలు చెప్తున్నా, చాలా పెద్ద విషయాలు కాదు, చిన్న విషయాలు. వస్తాంలేండి అంటారు. కానీ నిజానికి రావాలని ఉందో లేదో అది పక్కన పెడితే, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు రావాలని అనుకోవట్లేదు. బట్ కానీ మనల్ని బాధ పెట్టడం కోసం, బాధ పెట్టకూడదని కాబట్టి ఏమంటారంటే ఓకే అంటారు. అది జనరల్గా అసలు జరగకూడదు. ఓకే అంటారు. ఓకే అన్నప్పుడు వాళ్ళు మనం నమ్ముతారా? ఏమంటారు? ఆయన అట్లా అన్నారులే కానీ వస్తాడు, అది డౌటే కదా. మనం అది నిజంగా ఆ మాట నమ్మబడిందా? నమ్మబడలే. మీరు గమనించండి, అది అతని దగ్గర నుంచి అంత పొలైట్గా మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా అది మన చేత నమ్మబడలేదు. బట్ దేవుడికి వాక్యం అది కాదు. ఆయన జనముల చేత ఏం చేయబడ్డాడు తెలుసా? నమ్మబడ్డాడు యాక్చువల్గా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక నిజమైన పాపం నిజమైనటువంటి పరిహారం చెందించిన తర్వాత ఆ సువార్త, ఆ వాక్యం నమ్మే ప్రతిఒక్కడికి ఏమైందంటే దేవుడి యొక్క శక్తిగా మారింది. అలా మారాలంటే దానికి కారణం ఆయన తన నీతిలో తనకు దాని జవాబు చెప్పుకోవాలి. ఏంటా నీతి అంటే, ఈ మనుషులకు శిక్ష విధించాల్సింది పోయి ఈ మనుషులు నేను ఎట క్షమించగలను? అసలు క్షమించలేను. కానీ తన నీతిని అనుసరించి ఈయన ఏం చేయాలి తెలుసా? ఆ శిక్ష అంతా ఎవరు పడాలా? ఆయనే పడాలి. ఇది చాలా చిన్న విషయమే, ఎప్పుడు చెప్తానే ఉన్నాను. కానీ ఇది అనుభవం దగ్గరికి వచ్చినప్పుడే చాలా పెద్దగా అవుతుంది. యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం ఉంది కదా, మీరు చూడండి, చట్టపరమైన సంగతి అని చెప్పినప్పుడల్లా, న్యాయపరమైన సంగతి అని చెప్పినప్పుడల్లా అక్కడ ఉన్న విషయం ఏంటో తెలుసా? దేవుడు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ మనుషులు పాపం చేశారా అయితే ఇది, ఈ మనుషులు పాపం చేశారా వీళ్ళతో రాళ్ళతో కొట్టాలి, ఈ మనుషులు తప్పు చేశారా వీళ్ళని ఎట్లా చేయాలి, అట్లా చేయాలని ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు చెప్పాడో, ఈ ఎన్ని ఆజ్ఞలన్నిటికీ ఎవరు సమాధానం చెప్పుకోవాలి తెలుసా? మనం కాదు, ఆయన చెప్పుకోవాలి సమాధానం. ద్వితీయోపదేశ కాండం కానీ, లేదంటే లేవి కాండం కానీ, నిగ్గం కాండం కానీ, సంఖ్యాకాండం కానీ, ఇందులో ఉన్న ప్రతి ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతి ఆజ్ఞకి, ప్రతి సెంటెన్స్కి ఆయన జవాబు చెప్పుకోవాలి. లేకపోతే మనం రక్షించబడటం అనేది కుదరదు. ఎందుకో తెలుసా? అందులో ఏదో వాక్యం వచ్చి అడ్డం పడిపోతుంది మన దగ్గరికి వచ్చి, ఇగో ఈ మనుషుడు ఇంకా ఇట్లా ఉన్నాడు, ఇతని గురించి నువ్వేం చేసావు చెప్పు. ఆయన ఒక్కసారి మాట చెప్పాడంటే దాన్ని వెనక్కి తీసుకోడు. ఆయన ఎన్నడూ కూడా మనకు సారీ చెప్పడు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పింది తప్పు కాదు కాబట్టి. యాక్చువల్గా ఆయన ఎప్పుడు కూడా మనం క్షమాపణ అడగడు. ఎందుకంటే మనం చేసింది ఎప్పుడు కూడా, ఆయన చేసింది ఎప్పుడు కూడా తప్పు కాదు. మనకి ఇది అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ఆయనకి తానే నీతి చెప్పుకోవాలంటే ఆయన ఎంత ప్రయాసపడ్డాడు, దానికి సంబంధించిన విషయం ఇది అని మనం గుర్తుపట్టాలి. ఇది దేవుడి యొక్క శక్తి అవుతుందంటే, ప్రభువా నువ్వు నీ నీతిలో నువ్వు ఎంతగా చక్కగానో నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటావు ప్రభువా, అందుకే నీకు వందనాలని మనం చెప్పగలగాలి. రెండోది ఏంటి అక్కడ? రోమా 1:17. చూసారా ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన తన నీతి విషయంలో జవాబు చెప్పుకున్నప్పుడు, లేదా దాని ప్రకారం జీవించినప్పుడు, అది వెంటనే మనకు కూడా ఏమవుతుంది తెలుసా? ఆ నీతి మన జీవితంలో వెల్లడవుతుంది. ఒక మాటలో ఎట్లాంటి వెల్లడి అంటే, ఒక మాటలో ఎడతెగని కాన్ఫిడెన్స్, ఒక మాటలో మనం కూడా ఆయన చేత అంగీకరించబడుతున్నాం అనే ఆ రియాలిటీ మనకు అర్థమవుతుంది. లేకపోతే మనిషి ఒక అతను దేవుడు నమ్ముకున్నాడు అనే ఆ ప్రత్యేకత అతనిలో కనపడదు అసలు.
ఎందుకు కనపడుతుందంటే అది మన జీవితంలో వెల్లడవుతుంది. అది మన పాపాలను క్షమించడానికి కావాల్సినటువంటి శక్తి మాత్రమే కాదు, అది దేవుడు మనల్ని అంగీకరించాడు అనే విధానంలో కావాల్సినటువంటి ఆ నీతి కూడా మన జీవితంలో వెల్లడవుతూ ఉంది. ఎందుకంటే ఆయన మన కోసం చేసి ముగించిన పని, తన నీతిలో ఆయన తను ఎంత ఎక్స్టెండ్ వరకు ఈ మనుషులు పాపులు అని చెప్పి దోషారోపణ చేశాడో, అంత ఎక్స్టెండ్ వరకు కూడా అంతే పాపాన్ని ఆయన భరించాడు, లేదా అంతే శిక్షణ ఆయన భరించాడు. అందుకే ఆ నీతి మన విషయంలో వెల్లడవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ నీతిని బట్టే ఆయన మనకి ఆ విమోచనం అనేది చేశాడని మనం అర్థం చేసుకోవాలి. ఆ రెండోది చూద్దాం, దేవుని యొక్క రక్షణ విధానం. దేవుడు మనల్ని రక్షించాడు, బట్ కానీ అక్కడ విధానం ఎట్లాంటిదంటే ఇది పూర్తిగా ధర్మశాస్త్రానికి సంబంధించిందే. ఒకసారి అర్థం చేసుకోవాలి ఎట్లాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా చెప్పాలంటే, నేను ఇంతకుముందు పైన చెప్పిందే అది ఇంతకుముందు ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తాను. అది ఎట్లాంటిదంటే, ఉదాహరణ చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏం రాస్తుందంటే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మానవుల్ని చేశాడు. స్వరూపం అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, మన లోపల ఉన్న దేవుడి యొక్క ఆత్మకు సంబంధించి మనం కూడా ఒక ఆత్మ సంబంధమైన మనుషులు అని. కానీ గుణలక్షణాలకు సంబంధించి దాని స్వరూపము ఆయన పోలిక అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన గుణలక్షణాలు అని అర్థం. ఇవి ఎట్లా ఉంటాయంటే బయటికి కనబడతాయి. స్వరూపం అనేది బయటికి కనపడదు, కానీ గుణలక్షణాలు ఏమవుతాయి, బయటికి కనపడతాయి. ఈ రక్షణలో ఉన్నటువంటి 2 ఆస్పెక్ట్లు ఈ విధానం అని చెప్పినప్పుడు దాని అర్థం అదే. ఒకటి లోపల నివసించేది, రెండోది బయటికి కనపడేది. ఈ రెండే ఒక మాటలో, ప్రత్యేకంగా అక్కడ ఏం లేవు వాస్తవానికి. కానీ ఇది మనం అర్థం చేసుకోగలగాలి. ఒకడు దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నేను నమ్మేసుకున్నాను, దేవుడు రక్షించబడిపోయానని చెప్తే సరిపోలా. ఏమవుతుంది, అతని జీవితంలో అది ఏమవ్వాలా, బయటికి రావాలా. అలా బయటకు వస్తున్నప్పుడు అది కన్ఫర్మ్ అవుతూ ఉంటాడు అతను వాస్తవానికి. అలా ఉండడం దేవుడి యొక్క రక్షణలో ఉన్న విధానం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు చూడండి, మన లోపల ఆయన స్వరూపం ఉంది, మన ఆత్మలో, మన ఆత్మగా. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగాన్ని పరిశోధన కరెక్టే. కానీ దేవుడైన యెహోవా నరుని నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు ఏమయ్యాడు, జీవాత్మ అయ్యాడు. అంటే లోపల ఆత్మ ఉంది, అది ఆయన స్వరూపం. కానీ తర్వాత తన యొక్క ఇమేజ్ అంటే తన యొక్క మరి పోలిక అంటే గుణలక్షణాలు అని అర్థం. ఆయన ఎట్లా చేశాడో మనం కూడా అట్లా చేయడం అని అర్థం, ఆయనలా ప్రవర్తించడం అనేది. ఇదే దానికి ఉన్న విధానం. ఈ రెండింటిని కలిసి ఉండడం అనేది రక్షణ యొక్క విధానం అని చెప్తాం, అంతే. సరే, మూడోది. రైట్, ఇవన్నీ కూడా చెప్పాను, ఇది కూడా చెప్పాను యాక్చువల్గా ఇంతకుముందు నా మాటలో. తర్వాత డి, పాపులు ఇలా ఉండాలంటే వాస్తవానికి ఆయన ఎంత నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని అనే దాని గురించి పైన రాస్తుంది. ఫస్ట్ పాపులు ఎట్లా రక్షించబడతారు, ఎలా ఉంటారంటే నెంబర్ 1 దేవుడు ముందు క్షమించబడాలంట. ఇది లోకసువార్త 24:47లో ఉంది. రెండోది కడగబడాలి. మూడోది రైట్, మేము కొంచెం రాసేటప్పుడు కొంచెం అటు ఇటుగా రాసేమో మనకు తెలీదు, కానీ ఇక్కడ ఉన్న విషయాన్ని అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని తన నీతి చొప్పున మనల్ని రక్షించడానికి తన నీతిని పూర్తిగా నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో సంగతులన్నింటినీ నెరవేర్చాడు. అలా నెరవేర్చినప్పుడు ఆయన ఏమేం చేశాడు అంటే, ఫస్ట్ ఏం చేశాడంటే మనల్ని ఏం చేశాడంట, క్షమించాడు. ఫస్ట్ క్షమించబడాలి అని చెప్పినప్పుడు ఆయన క్షమించబడడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి కదా. క్షమించాలి అని అనుకున్నాడంటే ఆయన తనలో మనల్ని మనం క్షమించాలంటే ఆయన ఏం చేయాలి, క్షమించబడడానికి ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు ఎక్కడ జరిగింది, లోకసువార్తలో జరిగింది. కింద రాసింది చూడండి, 24:47 కింద రాసింది. 24 లోక 24:47. చూసారా, నిజానికి ఇక్కడ విషయం ఏంటంటే మీరు తిరిగి జన్మించడం గురించి ఎందుకు మాట్లాడలేదు, తర్వాత వచ్చింది మనకు వెంటనే ఆ డౌట్ సమాధానం చెప్పొస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ముందుగా పాపులు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వెంటనే వాళ్ళకి ఏమవ్వాలి తెలుసా, వాళ్ళ పాపాలకి పాప క్షమాపణ కావాలి. వాస్తవానికి ఊరికి నాకు క్షమాపణ ఏం రాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడి సమాధించబడి తిరిగి లేచిన తర్వాతే ఈ మాట చెప్పారు. ఏమని చెప్పారు, పశ్చాత్తాపం పాప క్షమాపణ ఇక ప్రకటించున్నాయి. ఎందుకంటే ఇటు తర్వాత పాప క్షమాపణ పొందడానికి కావాల్సిన సోర్స్ ఉంది, మూలం ఉంది. సో ఇప్పుడు మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వెళ్ళగానే మన పాపాలు క్షమిస్తాను అని ఎవరు చెప్పారు తెలుసా, ఆయన చెప్పాడు వాస్తవానికి. అటు తర్వాత మన పాప క్షమాపణ పొందుతున్నాం. కానీ నిజానికి పాప క్షమాపణ పొందాలంటే ఏం చేయాలి, ఆయన సిలువలో చచ్చిపోవాలి. ఆయన సిలువలో మన పాపాలను కూర్చొని పూర్తిగా క్రైమ్ చెల్లించాలి. ప్రతిదానికి జవాబు ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ. దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. రైట్, పాప క్షమాపణ దొరుకుతుంది. రెండోది ఏం చేయాలా,
కడగబడాలి. ఇది ఎక్కడ మీరు గమనించండి. పాపాలు క్షమించబడడం అంటే చేసిన పాపాలు. కడగబడడం అంటే ఎక్కడ కడుగుతారు? పాపాలు కడగరు. దేన్ని కడుగుతారు? మనస్సాక్షిని కడుగుతారు. యాక్చువల్గా బైబిల్ ఎప్పుడు కూడా కడగడం అనే పోర్షన్ వచ్చిందంటే వెంటనే ఎక్కడికి వచ్చింది తెలుసు. రైట్, చూడండి 1:3 హెబ్రీ 1:3 చూడండి దయచేసి. ఉమ్, 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 ఉమ్. ఉన్నత లోకమందు ఇక్కడ ఏం రాసింది? పాపల విషయంలో శుద్ధీకరణం, కడగడం అనే పదం దగ్గరికి వచ్చింది. నిజానికి ఈ పాపాలు అనేటప్పుడు ఈ పదానికి ఉన్న అర్థం ఏంటంటే మనం చేసిన పాపాలు అని మాత్రమే కాదు. అక్కడ ఏంటో తెలిసే, మన మనస్సాక్షిలో అంటుకుపోయినటువంటి పాప పూర్తి జ్ఞప్తి అని దాని అర్థం ఒక మాటలు. ఈ పాపాలన్నింటినీ కడిగేది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం. ఈ రక్తం ఏం కడిగిద్దంటే ఇక మీద పాప జ్ఞప్తికి లేకుండా మనస్సాక్షిగా అనుకున్న పాపాలన్నింటినీ కూడా ఏం చేస్తుందంటే శుద్ధీకరణ చేసింది ఒక మాటలో. నిజానికి అక్కడ ఉన్న మాట కొంత డిస్టెన్స్ కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అయితే ఇదే, ఏంటంటే ఒకటి క్షమించబడుతుంది, రెండోది ఏం చేయబడుతుంది? కడగబడుతుంది. ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి. కడగబడుతుంది. మీరు గమనించండి, నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. నా మనస్సాక్షి ఎట్లాంటిదంటే అచ్చంగా నేను నా కళ్ళ ముందు ఉన్న మిర్రర్ లాంటిది అనమాట, అద్దం లాంటిది. ఈ అద్దం నాకు చూపించట్లా. ఎందుకని? అద్దం నిండా వేరే బ్లాక్ స్పాట్స్ అయ్యి పడిపోయింది, మురికిగా ఉంది. నేను అద్దం ముందు నుంచున్నప్పటికీ కూడా ఏం చూపించట్లా. అప్పుడు ఏం చేయాలా? కడగాలి మనం, అవునా? దాన్ని కడగాలి. ఇక్కడ కప్పితే కుదరదు. కప్పితే కుదిరిద్దా? క్షమిస్తే కుదరదు. ఇక్కడ ఏం చేయాలా? కడగాల. ఇది కడగబడితే వెంటనే ఏం జరిగిద్ది? నా తప్పులు మళ్ళీ ఎక్కువ ఎత్తి చూపించింది. ఇక్కడ విషయం అది వాస్తవానికి. నీ పాపాలు క్షమించబడినప్పుడు నువ్వు ఎంత పాపివో నీకు అది చూపించబడకపోవచ్చు, కానీ నీ మనస్సాక్షి కడగబడుతుంది అనుకోండి, తెలియకుండా ఏమవుద్దో తెలుసా? నువ్వు ఎంత పాపివో మళ్ళా నువ్వు ఎక్కడ సరి చేసుకోవాలి, చక్కబెట్టాలో అది తెలపబడిద్ది. నిజానికి నీ మనస్సాక్షిని కడగాలంటే ఏం కావాలా? మోషే తీసుకొచ్చిన పరిశుద్ధ జలం కావాలా? లేదంటే మనం ఎన్నో సంవత్సరాల సీనియారిటీతో మాట్లాడుకున్న బోధలు కావాలా? కాదు. కావాల్సిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం కావాలా. అక్కడ తానే ఆ శుద్ధీకరణం చేసిన పదానికి అర్థం ఏంటంటే ఆ బ్లడ్ ఆయనకి సంబంధించిన విషయం అనే ఆర్టికల్ ఒక మాటలో. అలాంటి పదం అది. డైరెక్ట్గా హెబ్రీలు 9:14 మేము వాడలేదు అక్కడ వాస్తవానికి. కానీ అక్కడ విషయం అయితే అదే. మనం అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆయన మనల్ని క్షమిస్తాడు, రెండోది మనల్ని కడుగుతాడు, తర్వాత ఏం చేస్తారు? నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులు తీర్చబడడం అంటే మనకు తెలుసు. నీతిమంతులు తీర్చబడడం అంటే ఏంటి? పరిశుద్ధులు అయిపోయామనా? గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. నీతిమంతులు తీర్చబడడం అంటే దేవుడి ముందు నిలబడడానికి కావాల్సిన అర్హత పొందడం అని అర్థం. నీ పాపాలు క్షమించబడవచ్చు, నీ మనసాక్షి క్లీన్ చేయబడి ఉండొచ్చు, కానీ నీకు అర్హత లేకపోతే దేవుడు అంటాడు, మళ్ళా తప్పు చేయవా? నువ్వు తప్పు చేస్తావు, మళ్ళా నువ్వు అపవిత్రం కాదా? అవుతావు, కానీ నా ముందు నిలబడే అర్హత నీకు లేదు అని చెప్పడానికి ఎంతో ఆస్కారం ఉంది. కానీ అక్కడ విషయం అది కాదు. ఆయన మనల్ని ఏం చేసేసాడు? నీతిమంతులుగా చేసేసాడు. అంటే మనం ఆయన ముందు నిలబడడానికి కావాల్సినటువంటి అర్హత ఉంది. దానికోసం ఆయన ఏర్పాటు చేశాడు. చూడండి అక్కడ ఏం రాస్తుంది? రోమపత్రిక 3:24. చూసారా? ఉచితంగా నీతిమంతులు తీర్చబడుతున్నారు. ఇదంతా కూడా ఆయన మనల్ని చేయడానికి వీలుగా ముందుగా ఆయన చేసి ముగించాల్సిన పనులు. ఏంటి ఆ పనులు అంటే, ఆయన్ని నువ్వు ఎట్లా పాపులైన వాళ్ళని నువ్వు ఎట్లాగా నువ్వు నీతిమంతులు తీరుస్తావు అని ఆయనకి జవాబు చెప్పుకోవాలా. దానికోసం ఆయన ఏం చెప్తాడంటే, నేను తీర్చగలను. ఎందుకంటే తెలుసా, వాళ్ళందరి నిమిత్తం నేను శిక్ష అనిపించాను కాబట్టి వాళ్ళు నన్ను నమ్ముకోగానే ఏమైపోతారు? నా అలాగైపోతారు. వాళ్ళు నన్ను నమ్ముకోగానే ఏమవుతారు? నా అలాగైపోతారు. నేను నీ ముందు పాపం చేసినోడా? కాదు కదా. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ముందు ఏదైనా పాపం చేశాడా? చేయలే. సో ఇప్పుడు మనం ఆయన నమ్ముకోగానే ఆయన మన కొరకు చేసి ముగించిన పనులు మాత్రమే కాదు, ఆయనకున్న నీతి కూడా ఎవరిదవుతుందంటే మనది అయిపోతుంది. అక్కడ చెప్పబడింది. ఎందుకనగా మనం ఆయన విషయంలో దేవుడి నీతి అగునట్లు ఏ పాపం మెరగని ఆయన మన నిమిత్తం. అక్కడ విషయం అంతా ఒకటే, అర్హత పొందడం. మీరు చూడండి, మనం ఎంత చక్కగా మన పాపాలు కడుక్కున్నా, ఎంత చక్కగా మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందినా, దేవుడి ముందు నిలబడడానికి చాలాసార్లు ఎందుకు మనకి ధైర్యం సరిపోదో తెలుసా? ఎందుకో తెలుసా? చాలాసార్లు మనకి ఈ విషయం అర్థం కాకపోవడం వల్ల. దేని మీద నిలబడుతున్నాం ఇక్కడ? మనకు బాగా తెలుసా వాక్యం చెప్పడం? కాదు. దేని మీద నిలబడి దిస్ ఈజ్ మన క్వాలిఫికేషన్. ఇది ఏంటో తెలుసా? ఆయన మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి మనకేముంది? మనకెంతో ధైర్యం ఉంది యాక్చువల్గా. సో ఈ విషయం తర్వాత నెక్స్ట్ ఏంటి? దేవునితో
సమాధానపరచబడాలి. సమాధానపరచబడడం అంటే ఏంటి? కింద చదువుతాం చూడండి దయచేసి. ఏం రాసలేదా? హెబ్రీ 13:12 రోమా 5:10. ఇక్కడ మనం చాలా విషయాలు పక్కన పెట్టారు, సరిగ్గా రాయలేదు, సరిగ్గా నేను కూడా చూసుకోవాలి. దేవునితో సమాధానపరచడం రోమా 5:10 చదువుదాం ఒకసారి. చూద్దాం, పైన ఉన్నట్టుంది అది చూడండి దయచేసి. రోమా 5:10. మీరు చూడండి, నా పాపాలు క్షమించబడి నా మనస్సాక్షి కడగబడింది. నేను దేవుడి ముందు నిలబడడానికి అర్హత కూడా నాకు ఉంది. కానీ దేవుడు నాతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తా లేదు నాకు తెలియదు. మీరు చూడండి, మీకు అర్థమైందా? మీకు ఇది అర్థం అవ్వాలి. ఎట్లాగంటే నేను ఎవరితో అయినా సరే గొడవ పడ్డాను. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్తో నేను గొడవ పడ్డాను. అంతకుముందు నేను ఏం చేశాను, ఆ విషయంలో తప్పు చేశాను కాబట్టి ఆమె క్షమాపణ అడిగేశాను, ఆమె క్షమించేసింది అనుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇంకా ఆ పొరపాటు చేయకుండా నన్ను నిర్ణయం కూడా చేసుకున్నాను, ఇంకా మళ్ళీ చేయకూడదని. ఇప్పుడు అసలు ఆమె నాతో మాట్లాడుతుందో లేదో కనుక్కో అంటే మాట్లాడుతుందంట అని చెప్పి నాకు తెలిసింది. అప్పుడు ఏమైంది, నీతో వచ్చింది నాకు. ఆ ముందు నిలబడే మాట్లాడా, లేకపోతే మాట్లాడినందని కూడా చేసేది ఏం లేదు ఇప్పుడు, అంతే కదా. ఆమె నన్ను క్షమించవచ్చు, ఇంకా నేను కూడా నేను ఇంకెప్పుడు పాపం చేయనమ్మా, తప్పు చేయనమ్మా అని చెప్పొచ్చు నేను కూడా. బట్ కానీ ఆమె నన్ను మాట్లాడదాన్ని మాట్లాడదు. కానీ నాతో ఫ్రెండ్లీగా మాట్లాడిద్దా, ఇది డౌట్. నాతో ఫ్రెండ్లీగా మాట్లాడకపోతే ఏమవుద్ది, అక్కడ ఇంకా విషయం పూర్తిగా సెట్ చేయబడలా. మన లైఫ్లో ఇదే గమనించండి. ఆయన ఏం చేశాడు తెలుసా, మనతో సమాధానం పడిపోయాడు. ఆయన మనతో సమాధానం పడిపోయి ఇక మీదట మీతో నేను అభ్యంతరంగా ఉండను అనే విషయాన్ని అర్థం చేసుకుంటా వచ్చు. దానియేల్ ఇట్లా మాట్లాడు, ఫిగర్ అబ్బాయి ఫోన్ ఫోన్ చేసి మాట్లాడు. సో ఇప్పుడు ఆయనతో మనం సమాధానం పడాలంటే ఆయన ఏమవ్వాలి, ఫస్ట్ మనతో ఆయన సమాధానం పడాలి, అంతేనా కాదు? ఆయన మనతో సమాధానం పడకపోతే మనం తప్పు చేసి పాపం చేసి క్షమాపణ అడిగి కడుక్కొని నిధి మొదలు తెరుచుపడి నువ్వు నాతో సమాధానం పడు అని మనం చెప్తామా? చెప్పలేం. కానీ ఆయన మనతో సమాధానం పడ్డాడు. ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా ఎందులో నుంచి వస్తున్నాయి అంటే ఆయన మన కొరకు ఆల్రెడీ చేసి ముగించిన రక్షణలో నుంచి బయటకు వచ్చే విషయాలు, అంతే కదా. ఇంకొకటి ఉంది చూడండి, అదేంటి ఫైనల్గా 5వది, అక్కడ రాయలేదు అనుకుంటే యాక్చువల్గా స్థానపరమైనటువంటి దేవుడికి ప్రతిష్ఠించబడటం, తద్వారా దేవుని రక్షణ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడి కృపలోకి మనం ప్రవేశిస్తాం. మీరు గమనించండి, పరిశుద్ధపరచబడడం అనే విషయం అంత సింపుల్ కాదు. ఇది ఎలాంటిదంటే జాగ్రత్తగా ఈ వేరియేషన్ అర్థం చేసుకోకపోతే కష్టం అవుతుంది. నా పాపాలు క్షమించబడి, తర్వాత నా మనస్సాక్షి కడగబడింది, అటు తర్వాత నేను నీతిమంతుడికి తీర్చబడ్డాను, అటు తర్వాత సమాధాన పడ్డాను. కానీ ఇప్పుడు స్టిల్ దేవుడి యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడడానికి నేను ఎప్పుడు ఎవరితో టచ్లో ఉండాలి? యాక్చువల్గా ఆయనతో టచ్లో ఉండాలి, పరిశుద్ధాత్మతో టచ్లో ఉండాలంటే మనం కూడా ఏమవ్వాలి తెలుసా? పరిశుద్ధపరచబడాలి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. మనం తెలివిగా ప్రవర్తించడం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలా. మనకు తెలిసింది మాట్లాడటం కాదు, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో దాన్ని తెలుసుకోవడం, అది ఇంపార్టెంట్. మనం దేవుడితో సావాసం చేస్తాం లేదో అది చెప్పుద్ది. మనం తెలివిగా మనం ఇక్కడ జీవించామంటే యాక్చువల్గా వెంటనే ఏమంటే తెలుసా, నీకు ఆల్రెడీ దేవుడు పరిశుద్ధపరిచాడు నిన్ను, ఎట్లా? పరిశుద్ధాత్మతో కలిసి బతకడానికి. కానీ నువ్వేం చేస్తావు? నీ తెలివితేటలు బతుకుతున్నావు. దట్స్ ఎ ప్రాబ్లం. నీకు అది అర్థం అవ్వాలి. ఏమన్నా అర్థం అంటే పొజిషనల్గా నువ్వేమయ్యావంటే పరిశుద్ధపరచబడ్డావు. ప్రత్యేకంగా నువ్వు పరిశుద్ధపరచబడడానికి నువ్వు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. 40 రోజులు దీక్ష తెచ్చుకోవడమో, కొన్ని మాలదండలు వేసుకోవడమో, జపమాల వేయడమో, లేదంటే ఒక డిఫరెంట్ కలర్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడమో, ఇవన్నీ చేయడం అని పరిశుద్ధపరచడం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆయన ఏం చేసేసాడు? ఆల్రెడీ మనల్ని పరిశుద్ధపరిచేసాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చెప్పినటువంటి 5 సంగతులు కూడా ఆల్రెడీ మనం చేయడానికి ఏమీ లేదు. అవి చేసేయడం సంగతి తెలుసుకోవడం తప్ప చేసేది ఏమి లేదు అక్కడ. ఆయన ఏం చేశాడు? మన పాపాలకు క్షమాపణ కావాల్సిన ఏర్పాటు చేశాడు, మన పాపాలు కడగడానికి కావాల్సిన ఏర్పాటు చేశాడు, ఆయన మనల్ని నీతిమంతులు చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేశాడు, మనతో ఆయన సమాధానం పడిపోయాడు. ఇంకో 5వది ఏంటంటే ఫర్దర్గా దేవుడి ప్రణాళికను నెరవేర్చడానికి నువ్వు నాతో ఉండాలంటే నీకు ఎప్పుడు గేట్ పాస్ ఇచ్చాడు. ఏంటో తెలిసే, నా ఛాంబర్లోకి ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే నువ్వు ఇది చూపించు. పరిశుద్ధపరచబడడం అనే పదానికి అర్థం ఏంటంటే సైక్రెడ్. వాళ్ళు పూర్తిగా దేవుడి విషయంలో దేవుడి యొక్క ప్రణాళికను తెలుసుకోవడానికి, వాళ్ళు దేవుడిని కలిగి ఉండటానికి, దేవుడిని కలిగి ఉండటానికి వాళ్ళు దేవుడి చేత అంగీకరించబడినాడు. ఉదాహరణ చూడండి, దేవుడి యొక్క ప్రజల్లో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే
దేవుడు నా కోసం ఇలా చేయండి అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయడం మాత్రమే కాదు, ఆ వచనాలు, ఆ లేఖనాలన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసు ఆల్రెడీ. ఇక్కడ మాత్రమే కాదు, నీకు ఎక్కడ ఉన్నాయి, మన లోపల ఉన్నాయి కదా. వాస్తవానికి ఆ దినములందు నేను నా పలకలు ఎక్కడ పెడతానంటే వాళ్ళ హృదయం మీద పెడతాను. యాక్చువల్ ఇది బైబిల్లో ఉన్నటువంటి ఎంతో ఉన్నతమైన విషయం. ఆ దినములందు నా ధర్మశాస్త్రాన్ని వాళ్ళ లోపల పెడతాను. ఎందుకంటే అవి పరిశుద్ధమైన దేవుడు మన లోపల రావాలంటే మనం ఏమవ్వాలి తెలిసే, పరిశుద్ధపరచబడాలా. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇక్కడ వరకు మనం చేయగలిగింది ఏం లేదు. ఇది జ్యుడిషియల్ ఆస్పెక్టు. దీనికోసం ఆయన చేసి ముగించాడు చాలా విషయాలు, అన్ని విషయాలు. ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు నీతిమంతులేంటి అన్నారన్నప్పుడు మీరేం చెప్తారు? పొద్దున్నే గొడవైంది, పెద్ద పెద్ద సౌండ్, పెద్ద పెద్ద నోరు చేసి అరిచాం మనం అందరి మీద. వాళ్ళు వచ్చి నువ్వు నీతిమంతులేంటి అన్నారన్నప్పుడు ఏం చెప్తారు మీరు? నిజమే, నేను నీతిమంతుని కాదు, ఏదో సతీష్ అట్లా చెప్తాడు. కానీ నేను అట్లా చెప్పకూడదు. నువ్వు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్నేం చేశాడు? వాస్తవానికి నీతిమంతులుగా చేశాడు. యూ హ్యావ్ దాన్ని ఏమంటారంటే క్వాలిఫికేషన్. నువ్వు ఆయన ముందు నిలబడడానికి అర్హత ఉంది నీకు. యాక్చువల్గా ఆయన నిన్ను అట్ట చేశాడు. అది కూడా ఉచితంగా నీతిమంతులకు తెచ్చబడ్డాడు. రోమపత్రిక 3:24-25 వచ్చాలు చదువుకోవాలి. అట్లే ఎవరైనా నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడే. నేను నీతిమంతుడినే, ఎందుకంటే నేను చేసిన పనులు బట్టి నేను నీతిమంతుడిని అవ్వలేదు. ఆయన నాకు చేశాడు కాబట్టి నేను నీతిమంతుడు. ప్రభువా నువ్వు నీతిమంతుడు చేసావు కానీ మాకు అంత అర్హత లేదయ్యా అని చెప్పాను. రైటేనా? ఎందుకంటే మనం మంచోళ్ళం, అతి మంచోళ్ళం, చాలా ఎక్కువ మంచోళ్ళం. మా నాన్న ఒకసారి చెప్పాడు నాకు, ఆయన లేడు కాబట్టి చెప్తాను, అతి మంచోడు అవబాకు. యాక్చువల్గా నేనేమంటే నాకేం జరిగిద్దంటే ఆ రోజుల్లో చాలామంది డబ్బులు ఇవ్వాలి నాకు. యాక్చువల్గా డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సరే ఇస్తే ఇవి లేకపోతే లేదు అన్నట్లేదు. ఈయన వెంటనే పక్క నుండి ఏంటి డబ్బులు వదిలేస్తాను నువ్వు అతి నీతిమంతుడు, ఇది నాకు చెప్పిన మాట అనమాట. యాక్చువల్గా నేనేమన్నానంటే నాకు సంతోషం ఎక్కువైపోయింది. నాకు యాక్చువల్గా దేవుళ్ళో ఎక్కడున్నానంటే నేను పెద్ద పెద్ద శిఖరాల మీద తిరుగుతున్నాను. నేను యాక్చువల్గా నాకు ఏం పట్టింపు లేదు. వీళ్ళందరూ కూడా నాకు చాలా చిన్న విషయాల్లో కనబడతారు. ఎవరు అమ్మ నాన్న ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ ఇదంతా చిన్నగా అయిపోయింది. అప్పుడు నేను ఏమన్నా ప్రతిదీ సరే ఓకే అప్పుడు మా నాన్న పక్కన రే అతి నీతిమంతుడు ఉండబాకు అని చెప్పాడు. యాక్చువల్గా సరే అది అంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే, నేను ఆ మాట మన లైఫ్లో జనరల్ జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆయనే నన్ను సమాధానం పడ్డాడని చెప్తే లేదు నేను నీతో సమాధానం పడాలి మళ్ళా అని నేను అన్నాను అనుకో, అది నమ్మినట్టే. సమాధానం పడ్డాడని చెప్తే నేను లేదు నీతో సమాధానం పడాలి మళ్ళా, పొరపాటు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన జీవితంలో ఏదైతే చేసి ముగించాడో దాని మీద నిలబడుతున్నామే కానీ మనకంటూ ఏ క్వాలిఫికేషన్ లేదు. నువ్వు ఎంత పెద్ద వాక్యం చెప్పినా మనకేం క్వాలిఫికేషన్ లేదు. ఎవరేం చేశారు? ఆయన చేసి ముగించిన దాని మీదే నేను ఆధారపడ్డా. నేను ఎన్నో పెద్ద బోధలు చేసినందు మాత్రాన నేను నీతిమంతుడిని కాదు. ఆయన నన్ను ఏం చేశాడు? నీతిమంతుడిగా చేశాడు. కాబట్టి నాకు ఈ పద్ధతి అర్థం అవ్వాలి. ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఫర్దర్గా దేవుడి యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడడానికి ఆయన నన్ను ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైనా సరే పరిశుద్ధ ఆత్మ అనే ఆ ఛాంబర్లోకి రావడానికి మనల్ని పరిశుద్ధపరిచేశాడు. మన ఆత్మలోకి వచ్చి ఎవరు నివసిస్తున్నారు? ఆయన నివసించేస్తున్నారు. ఇది పరిశుద్ధపరచబడటం అనే పదానికి అక్కడ అర్థం ఏంటంటే, ఓ ప్రభు మమ్మల్ని పరిశుద్ధపరిచేసావు ప్రభు నీకు వందనాలు. లేకపోతే మనకు ఫర్దర్గా బైబిల్ ఏం అర్థం కాదు. ఎంతవరకు తెలుసో అంతవరకు ఉండి వెళ్ళిపోవడం వరకే, అంత మించి ఏం లేదు. కానీ దేవుడు అట్లా చేయట్లేదు కదా. దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ మన కోసం ఆయన చేసి ముగించినటువంటి ఏర్పాటు అలాంటిది. అది మనకు అర్థం. వీటన్నిటికీ కూడా ఆయన తనకు తానే జవాబు చెప్పుకోవాలా, తనకు తానే శిక్ష అనుభవించాలా. తన నీతిని బట్టి ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలన్నింటిని నెరవేర్చి ఆయన మనల్ని నీతిమంతునిగా చేశాడు. నా మాట మీకు అర్థమైందో లేదు. ధర్మశాస్త్రం అడ్డం పడిపోతుంది ప్రతిసారి. ఆయన మాటే ఆయనకి అడ్డం పడుతుంది. ఎట్లా అంటే నువ్వు ఎట్లా వాళ్ళని నీతిమంతులు చేయగలవు, ఎట్లా వాళ్ళని పరిశుద్ధపరచగలవు చెప్పు. వీటన్నిటికీ జవాబు చెప్పేది ఏంటంటే ఆయన. సో ఇప్పుడు మనం భయం లేకుండా రక్షణలో ఒక ఆస్పెక్ట్ ఏమైపోయింది? నెరవేర్చబడిపోయింది. ఈరోజు మనకు రక్షణ అంటే ఏంటి తెలుసా? అది నెరవేర్చబడింది తెలవడం వరకే. మీరు చూసారా? ఇదంతా మనం చెప్పుకున్నాం, కానీ నా రక్షణ లైఫ్ ఎట్లా బిగిన్ అయింది? దేవుడు నీ కోసం చేసి ముగించాడని తెలపడం ద్వారా నుంచే కదా నేను బిగిన్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడు చేయాల్సింది ఏం లేదు, అంతా చేసేసాడు. సో ఇప్పుడు నేను తెలుసుకుంటున్నా. ఇది ఎంత బాగా తెలుసుకుంటున్నానంటే క్షమించబడుతున్నాయి, మన తర్వాత కడగబడుతున్నాయి నా పాపాలు. అదే సమయంలో నేను నీతిమంతులకు తీర్చబడుతున్నా, సమాధానపరచబడుతున్నా. తిరిగి దేవుడిని ఫర్దర్గా తెలుసుకోవడానికి నన్ను ఆయన పరిశుద్ధపరిచాడు. యాక్చువల్లీ ఈ విషయాలన్నీ కూడా నాకు అర్థమైంది. రైట్. తర్వాత పెద్ద కష్టమేం కాదు, ఇది అయిపోయింది మెసేజ్. దేవుని రక్షణ యొక్క జీవ సంబంధమైన అంశం. మళ్ళీ ఆలోచనమే చదువుతాం చూడండి. ఏ యా, ఇక్కడ రెండో ఆస్పెక్ట్ ఇది.
ఇంతకుముందు పరిపూర్ణ రక్షణ అని చెప్పినప్పుడు ఒకటి అది ఒకటి ఇది అని చెప్పుకున్నాం, ఒకటి లోపల ఒకటి బయటకు సంబంధించిన విషయం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏదైతే చేసి ముగించాడో వాటి అన్నిటి గురించి మనం బ్రీఫ్గా తెలుసుకున్నాం. తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జీవపరమైనటువంటి రక్షణ అంటే అర్థం ఏంటి? అనుభవించదగ్గ సత్యం, సత్యమే అది. బట్ ఇక్కడ నువ్వు అనుభవించాలా. నువ్వు అనుభవించగలిగినప్పుడు ఆ రక్షణ ఏమైంది? కంప్లీట్ అయింది. ఎలాగైతే దేవుడు మన లోపల ఒక ఆత్మను పెట్టి ఆ గుణలక్షణాలు చూపించడానికి బయట మనకు ఒక దేహాన్ని పెట్టాడో, ఆ గుణలక్షణాలని మనం బయట అనుభవించడానికి చూపించడానికి, అట్లనే దేవుడు ఏదైతే ఆయన చేసి ముగించాడో దాని మీద నిలబడి దాన్నే మనం ఇక్కడ అనుభవించడానికి వీలుగా చేసే పని పరిపూర్ణ రక్షణ అని చెప్పాము. ఇప్పుడు ఫస్ట్ ఒక ఆస్పెక్ట్ చూసాం. రెండో ఆస్పెక్ట్లో ఏం చేస్తే ఆస్పెక్ట్ అంటే ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పాలి, జీవపరమైన అనే విషయం. ఇప్పుడు ఇక్కడ చెప్తాడు, ఏం చెప్తున్నాడు అపోస్తలుడు? ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా మనం ఏమవుతాం? జీవిస్తాం కదా. మరి నిశ్చయంగా అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. మరి నిశ్చయం అంటే అర్థం ఏంటో తెలుసా? ఉదాహరణకి నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. నాకు ఒక్కొక్కప్పుడు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం రానప్పుడు నేను ఏం చేశాను? ఎవ్వరు లేనప్పుడు నేను ఒక్కడనే కూర్చొని కింద మీద పడి సైకిల్ నేర్చేసుకున్నాను. కింద పడి అప్పుడు నేను సైకిల్ తొక్కుతుంటే ఈ లోపల ఎవరో వచ్చి మా బాబాయో లేకపోతే వాళ్ళు, సతీష్కి సైకిల్ తొక్కడం రాదు కదా. ఎందుకు రాదు? నువ్వు కూడా రా, ఇప్పుడు నిన్ను ఎక్కించుకొని నేను తొక్కుతాను. దాని అర్థం ఏంటో తెలుసా? మరి నిశ్చయం అనే పదానికి అర్థం కాన్ఫిడెన్స్ అంటే దాని అర్థం అది. అంటే ఏంటో తెలుసా? ఇప్పుడే నేను దాన్ని చేయగలను. యాక్చువల్గా దాని అర్థం ఏంటో తెలుసా? నిజానికి నేను నేర్చుకున్నాను కాబట్టి అక్కడ నాకు సైకిల్ వచ్చింది. ఇక్కడ విషయం అది కాదు. ఆయన ఆల్రెడీ జీవిస్తున్నాడు కాబట్టి నేనేం చేయగలను? జీవించగలను. యాక్చువల్గా అది దాని అర్థం. మరి నిశ్చయంగా ఎంత ప్రజెంట్ మూమెంట్ కూడా నేను జీవించగలను, అది దాని అర్థం. మన లైఫ్లో జీవించడం అనే పదం మనకు అర్థమైతే ఎంతో సామాన్యంగా ప్రభు వందనాలు చెల్లించుకుంటే మనం ఉండలేము. చాలామంది చక్కగా సాక్ష్యం చెప్పారు. మరి ఎక్కువగా దాన్ని ఫీల్ అవ్వాలని నా ఉద్దేశం. ఇక్కడ మనం సత్యాన్ని అర్థం చేసుకుంటున్నాం అంటే కూడా ఎవరు టీచ్ చేస్తున్నట్టు? మనకి దేవుడు టీచ్ చేస్తున్నాడు. దాని అర్థం అదే. ఇట్ ఈస్ అది లైఫ్లో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్. అది మనకు అర్థం అవ్వాలి. మీరు చూడండి, ఇదే టీచింగ్ బయట చెప్పండి, అసలు కూర్చుంటారా? వెళ్ళిపోతారు. యాక్చువల్గా అంతెందుకు కొన్నిసార్లు మనకు కూడా అట్లా అనిపించింది కదా. ఎందుకంటే మనం లైఫ్లో లేనప్పుడు మనకు కూడా అట్లా అనిపించింది. కానీ చాలాసార్లు మనం దేవుడి యొక్క సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామంటే ఏంటి దాని అర్థం? అప్పుడు మనం అంటాం, జాగ్రత్తగా మర్యాదగా ఉండండి, లేదంటే మీరు క్రమశిక్షణగా ఉండండి, ఇవన్నీ చెప్తాం. కానీ నిజానికి కావాల్సింది క్రమశిక్షణ మాత్రమే కాదు. ఏం కావాలా? లైఫ్ కావాలా. ఆయనతో మనం అంగీకరించబడే లైఫ్ కావాలా. మీరు గమనించండి, చాలాసార్లు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కొంచెం అది అసౌకర్యం ఉంటుంది. కానీ అప్పుడు కూడా మీ లోపల మీ ప్రభుతో కలిసి ఉంటే తెలియకుండానే మీరు ఆ జీవాన్ని ఎంజాయ్ చేసేస్తారు. యాక్చువల్గా మీరు అలా ఉండాలి అనేది మా ఉద్దేశం కాదు. కానీ అలాంటి సమయాలు వచ్చినప్పుడు మీరు తెలియకుండా ఎవరి మీద ఆధారపడాలంటే మీ లోపల ఉన్న లైఫ్ మీద ఆధారపడండి. ఆయన తప్పకుండా చేసి ముగిస్తాడు. యాక్చువల్ నాకు అప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం అలవాటు ఉండేది కాదు. ఇప్పుడు నాకు అలవాటు అయిపోతుంది. యాక్చువల్ నాకు అర్థం కాదు, కోసం ఎట్లా జరుగుతుందో తెలియదు. ఇట్లా జరగడం రైటా రాంగ్ అనేది పక్కన పెట్టండి. ప్రస్తుతానికి నాకు అది అవసరం. దేవుడు ఏం చేస్తాడు? నాకు సాయం చేస్తాడు. విషయం అంతా ఇదే. ఎవరు ఈ భూమి మీద పరిపూర్ణమైన జీవితం జీవించారు నన్ను అడగనే ఉన్నాయి? ఎవరైనా జీవించారు పరిపూర్ణంగా, చిన్న పొరపాటు లేకుండా? లేదు. ప్రతిదానికి సరిపోయినవారు ఎవరో తెలుసా? దేవుడే. పరిపూర్ణ జీవితం ఇవ్వాలని ఆయన చెప్పాడా? కాదు. మనమే పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడలేదు కాబట్టి ఆధారపడినంతవరకు కూడా ఆయన ఏం చేశాడు? ఆ జీవం ఇస్తానే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ అడ్జస్ట్మెంట్ చూస్తే మన కళ్ళ నీళ్ళు రాకుండా. సో ఇక్కడ విషయం అంతా కూడా జీవపరమైనటువంటి దేవుణ్ణి అనుభవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆయన మరి ఎక్కువగా దాన్ని మనం అనుభవించడం అవసరం అనేది అక్కడ విషయం. రైట్. తర్వాత ఏంటి? దేవుడి యొక్క రక్షణ యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం పైన చూడండి. పైన ఏం రాస్తుంది? బిలో, రోమన్ నెంబర్ 2లో బి ఏముంది? దేవుడి యొక్క రక్షణ బి. రోమన్ నెంబర్ 2లో బి ఏముంది? రక్షణ విధానం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది? దేవుడి రక్షణ యొక్క ఉద్దేశం, పర్పస్. ఏంటి ఆ పర్పస్ తెలుసా? నేరుగా దైవికమైన జీవాన్ని మనం అనుభవించడం, లేదంటే శత్రువుతో ఇంకేమాత్రం కూడా బెరుకు లేకుండా ఉండడం, ఒక్క మాటలో మరి నిశ్చయంగా ఆ కాన్ఫిడెన్స్ మనం కలిగి ఉండడం, దేవుని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం ఒక మాటలో. ఇది మనకు అర్థం అవ్వాలి. మీరు చూడండి, మీరు దేవుడిని నమ్ముకున్నారు, కానీ దేవుడిని సమస్య వచ్చినప్పుడు దాన్ని చూపించలేకపోతున్నాను. దాని అర్థం ఏంటి? మనం కూడా అన్యుల వల్ల కన్నీళ్ళు పెట్టుకోవద్దని నేను అంటలా. కానీ దాని వెనకాల ఉన్న అసలు విషయం ఏంటి తెలుసా? మనం కంగారు పడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? మన దేని మీద ఆధారపడట్లా? దేవుడికి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవట్లా. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ మనుషులు పాపం వలన చాలా ఇబ్బంది పడ్డారు. బైబిల్ రాసుండదు, పాపుల స్నేహితుడు అని రాసుంటుంది ఆయనకి. ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఎందుకు నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని నేను అడుగుతాను ఎంతసేపు. ఆయన ఏమంటో తెలుసా? నీకు తెలియదయ్యా, పాపం వల్ల పాపం వాళ్ళు తమ ఆత్మలో ఎంత బాధ అనుభవిస్తారో బయటకు వచ్చి బాడీ మీద ఈ రోగాల్ని
లోపల మానసికంగా అవమానాలను ఎంత తట్టుకుంటారో నీకు తెలియదు. అవన్నీ ఎవరు అనుభవిస్తారో తెలుసు, నాకు తెలుసు ఆ కష్టాలని. కాబట్టి నేనేం చేస్తాను, పాపులకి స్నేహితుడిగా ఉంటాను. కానీ ఈరోజు అలా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేయొచ్చు తెలుసా, దైవికమైన ఉద్దేశం నెరవేర్చవచ్చు. ఇలాంటివన్నిటిని పక్కన పెట్టి నన్ను వాళ్ళు జీవించవచ్చు. వాళ్ళు ప్రతి విషయంలో కూడా నా మీద ఆధారపడటం వల్ల కలిగే జీవాన్ని వాళ్ళు అనుభవించవచ్చు. ఇది పరిపూర్ణమైన రక్షణ. మీకు అర్థమైంది? పరిపూర్ణమైన రక్షణ. ఉదాహరణకి చూడండి, విమోచనం అనే పదం ఉంది బైబిల్లో. విమోచన, విడుదల అనే పదం కూడా ఉంది. డెలివరెన్స్ అనే పదం కూడా ఉంది. రిడెంప్షన్ అనే పదం ఉంది, డెలివరెన్స్ అనే పదం. ఈ రెండింటికున్న అర్థం ఏంటో తెలుసా? విమోచనం అంటే ఆల్రెడీ ఆయన చేసి ముగిచ్చేసాడు, నీకేం బాధ లేదు. డెలివరెన్స్ అంటే ఏంటి? అదే మళ్ళీ మన జీవితంలో అనుభవించడం. ఉదాహరణకి నేను ఇలా చెప్తాను, మళ్ళీ కొంచెం క్లారిటీ. నేను ఒకళ్ళ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి 10,000 రూపాయలు కట్టలేదు. అప్పుడు ఏం చేశాడండి ఆయన, చాలా క్రూరమైన వాడు ఆయన. నన్ను తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసాడు. ఇలా కట్టేస్తే అప్పుడు ఎవరో వెళ్ళి పలానా మీ అబ్బాయి పెద్ద అబ్బాయి అట్లా చేశాడండి అంటే, అప్పుడు మా నాన్న వచ్చి ఏం చేశాడంటే ఆ 10,000 రూపాయలు కట్టేశాడు. కట్టేసి ఇక్కడ విషయం ఏంటో తెలుసా, నాకేం చెప్పకుండా నా మొహం ఇక్కడ చూసి వెళ్ళిపోయాడు కోపంగా. ఎందుకంటే 10,000 రూపాయలు అప్పు చేసావు, నా పరువు తీసామన్నట్టు చేశాడు. ఇప్పుడు ఆయన అట్లా వెళ్ళిపోగానే నాకేమొచ్చింది తెలుసా, ఈయన డబ్బులు కట్టేసాడు. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, ఆయన పిలిచి తీ ఎందుకని కట్టేశాడు ఆయన. యాక్చువల్గా ఇది డెలివరెన్స్ అంటే ద రియాలిటీ. రిడెంప్షన్ అనేది ఎక్కడ జరిగింది, 10,000 కట్టగానే జరిగిపోయింది, అక్కడ వచ్చేసింది, బలం వచ్చేసింది. కానీ అది నాకు తెలిసినప్పుడే వచ్చింది నాకు బలం. యాక్చువల్గా నేను దాన్ని అనుభవిస్తున్నా. అంటే ఆయన చేసేసాడు, కానీ చేసింది నాకు తెలియలేదు. ఇప్పుడు నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, పిలిచి మరి ఇప్పుడు దాకా 10,000 అప్పున్న వారికి నేను భయపడ్డాను. ఇప్పుడు పిలిచి మరి ఏం చేస్తాను, మా నాన్న కట్టేసాడు, ఆయన ఎవరనుకున్నాం, మా నాన్నే తీసేయంటే నోరు మూసుకుని తీయాలి ఆయన. ఇక్కడ విషయం. ఇక్కడ ఉన్న ఉద్దేశం అంతా ఒకటే, నువ్వు దాన్ని అనుభవించు. నువ్వు దాన్ని అనుభవించకపోతే నువ్వు రక్షణ అనుభవించిన వ్యక్తివి కాదు. ఇక్కడ విషయం అది. జీవపరమైనటువంటి రక్షణ నువ్వు అనుభవించు. ఎట్లా నీకు వచ్చింది ఆ రక్షణే బయటకు వచ్చింది. ఆ రక్షణ నిన్ను మరింతగా నిశ్చయం చేసిద్ది. ఇతను రక్షించబడ్డాడు అనే కన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా మీరు దాన్ని అనుభవించండి, అది దాని అర్థం. రైట్. తర్వాత సి తన దైవిక జీవం ద్వారా తన ప్రణాళికలో విశ్వాసాన్ని దేవుడు సాధించాలనుకున్న సమస్త ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈ రక్షణ ఉపయోగపడుతుంది. సమస్త ఉద్దేశాలు ఎట్లుంటాయి తెలుసా, పైన చూడండి, మన పాపాలు క్షమించబడ్డాయి, అందులో ఆయన జీవం రావాల్సిన అవసరం లేదు. మన రక్తంతో పాపాలు కడిగారు, అందులో జీవం ఎంటర్ అవ్వాల. నీతిమంతులకు తీర్చాడు, జీవం ఎంటర్ అవ్వాల. అయిందా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి నేను అనుకుంటా. సమాధానం పడ్డాడు, జీవం ఎంటర్ అయిందా? అవ్వలా. ఇప్పుడు దైవికమైన ప్రణాళిక తెలుసుకోవడానికి మనల్ని ఏం చేశాడు, పరిశుద్ధపరిచాడు. బట్ స్టిల్ వెయిటింగ్ ఏ జీవం. అక్కడ మనం వెళ్ళటానికి కావాల్సిన అర్హత దొరికింది అంతే అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలుసా, దైవికమైన జీవంలో ఏం జరిగిందంటే ఆయన మనల్ని తిరిగి జన్మింపజేస్తాడు. ఆ జీవంతో జరిగే పని ఏంటో తెలుసా, పాపాలు క్షమించబడినప్పుడు తిరిగి జన్మించే అవకాశం ఉందా? అది ఫ్లాష్ ఆఫ్ టైంలో జరిగిపోతుంది మన మధ్యలో. కానీ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం క్షమించడం ఒక ఎత్తు అయితే, మనలో తిరిగి జన్మింపజేయడం అనేది ఇంకొక ఎత్తు. మనకు అర్థం అవ్వాలి. అండ్ లైఫ్లో ఇది జరిగింది. తిరిగి జన్మించామంటే మనం ఎవరి పిల్లలు అయిపోయాం, దేవుడి పిల్లలు అయిపోయాం. కానీ ఇంత అక్కడ పాపం క్షమించబడి, బట్ స్టిల్ మనం ఎవరం పాపులమే. కానీ ఇక్కడ తిరిగి జన్మించామనుకోండి, ఎవరం అయిపోయాం, పిల్లలం అయిపోయాం, దేవుడి పిల్లలం అయిపోయాం. ఆ తిరిగి జన్మించడంలో ఆయన జీవం మనలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ జీవం ఎదగడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎవరు చేస్తారు? ఆయనే చేస్తాడు. ఈ జీవం ఎదగడానికి కావాల్సిన ఏర్పాటు ఆయనే చేస్తాడు. ఆ జీవాన్ని మనం వాడుకోవడానికి వీలుగా. అంతేకాదు, ఆయన మన మనసు మారి నూతనం అవడం వల్ల రూపాంతరం చెందడం అంటే ఏంటో కూడా ఆయన చెప్తాడు. నేను చాలా గమనించండి, మనలో ఉన్నటువంటి బలహీనతలు ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడటం అంటే ఏంటో చెప్తూ ఉంటాడు. అంతేకాదు, ఆయన ఏం చేస్తాడు తెలుసా, మనలో ఉన్న స్వభావాన్ని మారుస్తూ ఉంటాడు. మనల్ని తిరిగి యేసుప్రభు యొక్క సారూప్యంగా మారుస్తాడు. ఒక డివైన్ బిల్డింగ్లా కట్టడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాడు. చివరిలో ఆయన మనల్ని ఏం చేస్తాడంటే మహిమపరుస్తాడు. ఇవన్నీ కూడా ఆయన లైఫ్లో ఉన్న విషయాలు. ఇవన్నీ పెద్దదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే, ఒకటి జ్యుడిషియల్ ఆస్పెక్ట్, రెండోది లైఫ్ ఆస్పెక్ట్. ఈ రెండు మనం అర్థం. ఒకటి విధానం, రెండోది ఉద్దేశం. ఒకటి విధానం, రెండోది ఉద్దేశం. ఒకటి తెలుసుకోవడం, రెండోది జీవించడం. ఈ రెండింటికి అర్థమైంది మనకి. ఈ తేడా అర్థం అవ్వాలి. మళ్ళా వింటూ ఉంటే మనకు అర్థం అవుద్ది. ఎందుకంటే చెప్పేటప్పుడు కొన్నిసార్లు మన మైండ్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. మళ్ళా వినటం వల్ల అర్థమైంది. ఈ రెండింటిని సపరేట్ చేసి చూడగలగాలి. ఏం కొత్త విషయాలు కాదు, మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ వీటిని సపరేట్ చేసి చూసి చక్కగా ప్రజెంట్ చేయగలగడం అనేది ఒక చక్కటి అర్హత. తద్వారా మనకు అర్థమైపోద్ది ఏంటంటే,
ఎవరైనా చిన్న చిన్న గొడవ పడ్డారు అనుకోండి మందిరంలో, వెంటనే ఏమన్నారు, నువ్వు అసలు దేవుడిని నమ్ముకోలేదు అనేసా, అనొచ్చా? అనకూడదు. కానీ వాళ్ళకి ఏం లేదు, లైఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు విశ్వాసం ఉంచట్లేదు. దేవుడికి జీవం, దేవుడే నమ్ముకోలేదని మనం చెప్పకూడదు, దేవుడు లేడని చెప్పకూడదు. మనం ఆయన నమ్ముకోగానే ఏమైపోతుంది, దేవుడి యొక్క జీవం వాళ్ళలో పోయిపడుతుంది యాక్చువల్గా. కానీ వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు. ఇది సమస్య. మనం దాన్ని అలా లిమిటెడ్గా మాట్లాడాలి, కానీ అసలు దేవుడిని నమ్ముకోలేదని మాట్లాడకూడదు. మీకు తెలుసో లేదో, ఉద్దేశపూర్వకంగా లోకంలో ఉన్న మాటలను తీసుకొచ్చి చర్చిలో చెప్తారు చాలామంది, మాట్లాడతారు. అలా మాట్లాడేప్పుడు వాళ్ళు దేవుడు నమ్ముకోలేదా, నమ్ముకున్నారు, కానీ అలా ఎందుకు మాట్లాడుతున్నారు? పాత జీవాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల. మనకు అది అర్థమయ్యే వెంటనే వాళ్ళు మమ్మల్ని ఎంత మాట అన్నారు చెప్పి బాధపడిపోకూడదు. ఏం చేయాలా? సో సార్ ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు యాక్చువల్గా, సో ఆయన సంగతి ఆయనకి తెలుసు, వాస్తు దేవుడికి తెలుసు. మనం చాలా నిబ్బరంగా ఉండాలి, అంతేగాని మనల్ని ఇంత మాట అన్నారు అంత మాట అన్నారు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు జీవంలో ఉండు, జీవంలో ఉంటే నువ్వు బాధపడవు. ఇక్కడ సమస్య ఏంటి తెలుసా, మనం జీవంలో లేకపోతే ఏమవుతాం, వెంటనే బాధపడతాం. నేను ఆల్రెడీ జీవవృక్ష ఫలాన్ని తినేసాను అనుకోండి, మళ్ళా మంచి చెల్లి వృక్ష ఫలాన్ని ఏమైనా పెడితే తింటారా? నేను కడుపు నిండుగా ఉందండి, నేనేమి తినలేను. సమస్య ఏంటంటే మనం తినకుండా అక్కడే నుంచున్నాం అనుకోండి, అక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు ఏది పెడితే తింటాక రెడీ అయిపోతాం. మనం అనుకున్నది కాదు అది. చాలాసార్లు మనతో మంచిగా మాట్లాడేవాళ్ళు కూడా మంచి చెడు వృక్ష ఫలాన్ని తినిపిస్తారు. చాలాసార్లు కోపంతో మాట్లాడేవాళ్ళు కూడా మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినిపిస్తారు. మనకు అర్థం కాదు అది, మనకు అర్థం అవ్వాలి. రోజు హవ్వ దగ్గరికి తీసుకొచ్చింది, ఎక్కడగా ఆదాం దగ్గరికి. హవ్వ అంటే అక్కడ స్త్రీ పురుషుడని కాదు, అక్కడ భేద వాస్తవానికి బలహీనమైన గడు. ఎవరైనా సరే విశ్వాసంలో బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అవ్వలాంటి వాళ్ళు, ఎటువంటి సందేహం లేదు. చర్చ్ మొత్తాన్ని అవ్వ అని పిలిచాడు ఎవరు? అపోస్తలుడు పౌలు. అటువంటిప్పుడు స్త్రీలను మాత్రమే అవ్వాలని పిలవాలా? అది పొరపాటు అయింది కదా. చర్చ్ మొత్తాన్ని ఎవరిని పిలిచాడు? ఆయన అవ్వ అని పిలిచాడు. చర్చ్లో బలహీనమైన వాళ్ళు ఉండరా? బ్రదర్స్లో బలహీన వాళ్ళు ఉండరా? ఉంటారు. విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు తెలియకుండా ఏం చేస్తారు, మన దగ్గరికి అది తీసుకొస్తారు, అప్పండు తెస్తారు, సెంటిమెంటల్గా మాట్లాడతారు. నేను నీకు ఇష్టమైతే నువ్వు తిను అంటారు యాక్చువల్గా. అప్పుడు మనం ఏం చేయాలా? సారీ ఆల్రెడీ నేను జీవవృక్ష ఫలాన్ని తినేసాను, ఇప్పుడు నేను తినలేను. అప్పుడు వాళ్ళు కూడా కుసేపటికి అవి వెళ్ళిపోతారు. అవి వెళ్ళిపోయి వాస్తవానికి వాళ్ళు కూడా జీవవృక్ష ఫలం తినడానికి అవసరం ఏర్పాటు జరిగింది. విషయం అంతా ఇదే. మన లైఫ్లో లేకపోతే కనుక తెలియకుండానే మనలో చాలా చాలా విషయాలు కాంట్రవర్సీస్గా మారిపోతూ ఉంటాయి. కానీ మనం ఈ ఆస్పెక్ట్లు తెలుసుకొని, ఇలా ఉండడానికి మనం పిలువబడ్డాము, ఇదే పరిపూర్ణమైన రక్షణ అని మనకు అర్థమైతే కనుక దీన్నే మనం ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాం. నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడ్డావు. మరి బైబిల్ అది ఒకటే చెప్పిందా? ఎడతెగని రక్షణ గురించి కూడా చెప్తా ఉంది యాక్చువల్గా. కానీ మనం అన్ని గురించి మాట్లాడాలి, రక్షణలో ఉన్నటువంటి ఇంకో ఆస్పెక్ట్ కూడా మాట్లాడాలి. రెండే ఏం మాట్లాడామంటే జరిగింది ఆల్రెడీ, ఇప్పుడు మనం అనుభవించదగ్గది. ఈ రెండింటి గురించి ఇందులో చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడను. సో మనం ఈ రెండు అర్థం చేసుకోకుంటే చాలు. ఒకటి చట్టపరమైంది, రెండోది జీవపరమైంది. చట్టపరమైన దాంట్లో ఆయన ఏం చేశాడు? 5 విషయాలు పెద్దగా చేశాడు. ఒకటి క్షమాపణ, రెండోది కడగడం, మూడోది నీతిమంతులు తీర్చడం, నాలుగోది సమాధానపరచడం, ఐదోది మనల్ని పరిశుద్ధపరచడం. రెండో దాంట్లో జీవం యొక్క ఆస్పెక్ట్లో ఏం చెప్పాడంటే యాక్చువల్గా ఆయన మనం అనుభవించడం అనేది దేవుడికి ఉద్దేశం. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మరి ఎక్కువగా మనం జీవించవచ్చు. ఆ విషయంలో మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం. తిరిగి జన్మించడం ఒకటి, మన స్వభావాన్ని మార్చడం ఒకటి, మూడోది ఏంటంటే మనకు ఉన్నటువంటి మనసు మారి నూతనం అవడం వల్ల రూపాంతరం పొందడం అనేది, నాలుగోది మహిమపరచడం, దేవుణ్ణి మహిమపరచడం అని. ఈ సంగతులు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా లైఫ్లో జరిగే సంగతులే, మనం అది అర్థం అవ్వాలి. తిరిగి జన్మించామంటే దేవుడికి జీవం పొందాం. మనలో పాత స్వభావం పోయేలాగా ఒక పోరాటం జరుగుతుందంటే దైవిక జీవనకు సంబంధించింది. మన మనసు మారి నూతనం అవడం అంటే దేవుడు ఎట్లా ఆలోచిస్తున్నాడో అట్లా ఆలోచించగలిగేలా మనలో ఆ పోరాటం జరుగుతుందంటే అది జీవం యొక్క ప్రక్రియ అని దాని అర్థం. ఇది ఎలా చెప్పాలంటే, మనం ఒక విషయాన్ని చూడగానే మన మైండ్ ముందుకు వచ్చి దాన్ని ఆలోచించింది. కానీ దేవుడి ప్రజలు దైవజనుల యొక్క పరిపూర్ణత ఎట్లుంటుందంటే, దేవుడు ఎట్లా ఆలోచిస్తున్నాడు వీళ్ళు అక్కడ తెలియకుండానే అట్లా ఆలోచించేస్తారు. అపోస్తలుడు పౌలు చెప్పాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, మనమైతే దేవుని మనస్సు కలిగిన వారం అని చెప్పాడు. అంటే ఆయన ఎట్లా ఆలోచిస్తాడో మనం అట్లా ఆలోచించగలం అని చెప్పాడు యాక్చువల్గా. ఎందుకంటే మనకు దేవుడు ఒక ఆత్మ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆ మాట రాయబడింది. ఆత్మ సోర్సు, మైండ్ అనేది దాని యొక్క ప్రాక్టీస్కి సంబంధించిన విషయం, అంతే. ఇది మనం అర్థం చేసుకోవాలి, రైట్. తర్వాత మనసు మారి నూతనం అవడం మాత్రమే కాదు, దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. నా దాంట్లో చాలా ఉన్నాయి, దీంట్లో రాయలేదు యాక్చువల్గా. ఆ తర్వాత సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వీక్కి మనం వీటిని ప్రిపేర్ అవుతాం.